ఈ యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ పైన బహుశా వారికి అవగాహన లేదేమో. ఏ ఒక్క లాయర్ కూడా మా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడానికి వాదించలేదంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ తప్పు చేసిండ్రా చేయాలన్న వాదనలు ఎప్పుడు వస్తాయంటే అక్కడ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాదనలు ట్రయల్లో ఏం చేసాం ఏం జరిగిందని వస్తాయి. కానీ ఒక బెయిల్ పీరియడ్లో ఒక అరెస్ట్ అయినప్పుడు మేము తప్పు చేయలేదు తప్పు చేశామని చెప్పేసి ఆ ప్రస్తావనకు ఎక్కడ ఉండదు. అది జ్యుడిషియల్ సిస్టమ్. ఆ సిస్టమ్ పైన అవగాహన పెట్టుకొని విమర్శించినా కానీ ఎదుటిరోళ్ళు సమాజం చూస్తున్నారు కాబట్టి మనం విమర్శించే విధంగా ఎదుటిరోళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అది పోను వీరు ఇద్దరు పొత్తు పెట్టుకుంటే కూడా మాకేం సంబంధము మాకేం బాధ అని చెప్పారు కదా. మళ్ళీ గత 6 నెలల నుంచి మా పొత్తెందుకు ఒంటరికి ఎందుకు పోటీ చేయరు అని కడుపుబ్బేది ఎవరికి? మాకా వాళ్ళకా? అది కాకుండా పొత్తు కుదిరింది. ఈ పొత్తు చీల్చడానికి 1,15,00,000 ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత విఫలం చెందారు. అయినప్పటికీ ఇప్పుడు మేము పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేసుకుంటూ రేపు మేము క్యాండిడేట్స్ సీట్లు కూడా మాది డివైడ్ షేరింగ్ అయిపోయి మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్న సమయంలో ఇప్పుడు ఈరోజు ఏం చెప్తున్నారు? 24 సీట్లు ఎందుకు, 13% ఎందుకు, 24 సీట్లు ఆయన బలం 24 బలమే, 24 అంతే బలమైనది, ఆయన బలం లేదు, పవన్ కళ్యాణ్ ఎంత అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒకటే చెప్తాను. 2010లో బీఆర్ఎస్ పార్టీ అప్పటికి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్ కాంటెస్ట్ చేయడానికి వాళ్ళ కార్పొరేటర్ క్యాండిడేట్స్ లేక ఎన్నికల నుంచి తప్పుకున్నారు వాళ్ళు. అదే 4 ఇయర్స్లో అదే 4 సంవత్సరాల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయినది మనం అందరం చూసాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 కార్పొరేటర్లు తప్ప ఇంకా 150లో 2 కార్పొరేటర్లు గెలిచారు. అంటే వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత అనేది మీరు చూసుకోవచ్చు. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికలన్నీ కూడా ఓడిపోవడం డిపాజిట్ గల్లంతవడం జరిగింది. మరి అనూహ్యంగా ఓవర్ నైట్గా ఏ విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ఏ విధంగా వచ్చింది? ఎందుకంటే ఎన్ని సీట్లు కంటెస్ట్ చేస్తున్నామా అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇంకొకటి ఏంటంటే రాజకీయ వ్యవస్థలో ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక ట్రాన్స్పరెన్సీగా ఉంటారు. నేను తప్పు చేసిన అంటే ఎస్ ఐ హావ్ డన్ దిస్ మిస్టేక్ అని ఒప్పుకునే నైజం పవన్ కళ్యాణ్ వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఎందుకంటే ఈరోజు రాజకీయ వ్యవస్థలో అలాంటి నిక్కస్తిగా ట్రాన్స్పరెన్సీగా పారదర్శకతగా ఉండే నాయకుడు ఈరోజు అవసరం. అలాంటి నాయకుడు రేపు రానున్న భవిష్యత్తులో ఎవరైతే రాజకీయ రంగంలో ప్రవేశించాలనుకున్న యువతకు ఒక మార్గదర్శకంగా మారుతారు. మీకు ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చెప్తోంది మా ప్రభుత్వ హయాంలో మేము ఇన్ని చేశాం, కానీ టీడీపీ ఎప్పుడు మమ్మల్ని విమర్శించడం తప్పించి మేము జగన్ అన్న పాలన మీకు గర్వంగా సగర్వంగా చెప్తున్నాం, కానీ మీరు చంద్రబాబు నాయుడు పాలనని కానీ అసలు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ఎందుకు చెప్పట్లేదు? కేవలం జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే చెప్తూ వస్తున్నారు అన్నారు. మనకు అలాగే రాజకీయ విశ్లేషకుడు అంది సత్యం గారు కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఇక్కడ ఏమాత్రం 3rd ప్లేస్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తాము చెప్పిన 6 గ్యారంటీ స్కీమ్స్ కావచ్చు, అందులో ఉన్న 45 అంశాలు కావచ్చు, ప్రజల్ని ఒప్పించగలిగింది, ప్రజల్లో నమ్మకం కలిగింది కాబట్టి అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు టీడీపీ జనసేన ఏం చెప్పబోతున్నాయి, ప్రజలకు ఎలాంటి అభివృద్ధిని ఏం చూపించబోతున్నాయి, ఏ రకమైన హామీలు ఇవ్వబోతున్నాయి అన్నది అడుగుతున్నారండి అందరు. తెలంగాణ రాజకీయ పరిస్థితిలో తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎంటైర్లీ డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వాళ్ళు అభివృద్ధి చేశాము, మిమ్మల్ని విమర్శించడం ఒక పనిగా పెట్టుకున్నారని మాట్లాడుతున్నారు. జగన్ని విమర్శించడానికి ఉవ్వెత్తున లేవడం జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడ వీరు ఇన్ని చేశాము, ఇన్ని లక్ష కోట్లు చేశాము, ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చామని చెప్పారు కదా. ఏ ఒక్క రాష్ట్రమైనా కానీ ఆర్థిక సంక్షోభంలో ఉంటే, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కూలీలు కానీ డైలీ వాళ్ళ కూలీలు, వ్యవసాయ కూలీలు ఇతర రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రాలకు వలసపోవడం జరుగుతుంది. కానీ అక్కడ ఏం జరిగింది? వ్యాపార సముదాయం మొత్తం, బిజినెస్ కమ్యూనిటీ మొత్తం వలసపోయింది ఈరోజు. అది వాస్తవమా కాదా చూడండి మీరే. ఏ ఒక్క బిజినెస్ కమ్యూనిటీ కూడా అక్కడ లేదు. మీరు ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చినప్పుడు ఎందుకు అక్కడి నుంచి వ్యాపార సముదాయం మొత్తం ఇతర రాష్ట్రాలకు వలసపోతుంది? ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది ఎవరు? అక్కడికి చెందిన వాళ్ళు కాదా? ఆంధ్రప్రదేశ్ చెందిన నాయకులు, బిజినెస్ మెన్స్ కాదా? అక్కడ ఎవరు ఏ యొక్క చిన్న వ్యాపారం చేసినా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రజాప్రతినిధికి కమిషన్లు ఇవ్వాలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మొత్తం సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్గా ఒక బాంబాయి నుంచో ఢిల్లీ నుంచో ఒక సరుకులు తీసుకొచ్చి, ఒక బట్టలు తీసుకొచ్చి టెంపరీగా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టుకోవాలన్నా కానీ పర్మిషన్ కలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పిలిచి నీ టర్న్ ఓవర్ ఎంత, ఎన్ని రోజులు నీ బిజినెస్ ఎంత చేస్తావు, సరే నీకు లాభం ఇంత వస్తుంది, చాలా క్యాల్కులేట్ చేయడం, ఇది డబ్బు అక్కడ పంపించాలి, లేకుంటే నీకు పర్మిషన్ దొరకవు. అలా అడుక్కు తినుకుంటూ రాబందుల్లాగా
అక్కడ చిరు వ్యాపారాలను కూడా దోసుకుంటున్న భయం వాళ్ళ తగలబట్టింది. ఎందుకంటే ఆ ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచకాన్ని సృష్టించారు. ఇది జాలదా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి? ఇంతకంటే కావాలా? ప్రజల్ని రాబందులాగా దోసుకుంటుంది. ఇది ఎవరు ఏ ప్రజలకు అడిగినా, ఈవెన్ కూరగాయల దుకాణంలో అడిగినా అని చెప్తారు ఈ రోజు మమ్మల్ని ఏ విధంగా వైసీపీ నాయకులు దోసుకోవడం జరుగుతుంది అనేది. ఇది జాలదా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి? ఓకే, రైట్ అండి, రైట్. రేగడి లక్ష్మణరావు గారు, మరి ఇప్పుడు అంటే ఒక వైఎస్ఆర్సీపీ అంటున్నదే కాదండి, ప్రజల్లో కూడా మీపై నమ్మకాన్ని మరి మీపై విశ్వాసాన్ని కలిగించాలి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ ఓటర్లుగా మార్చుకోవాలి అనుకుంటే ఖచ్చితమైన హామీలు ఇవ్వాలి, వాళ్ళ నమ్మకాన్ని కలిగించడం ఖచ్చితంగా అవసరమే కదండి. అయితే మరి ఏం చెప్తారు? ఎంతసేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం, జగన్ విమర్శించడం ఒకటే పనిగా పెట్టుకుంటే గెలుపు సాధ్యమేనా? అర్చన గారు, అందుకనే ఈ రోజున టీడీపీ సూపర్ 6 అనే 6 గ్యారంటీలు తీసుకొచ్చిందండి. అలాగే జనసేన పార్టీ కూడా సన్ముఖ్యంలో ఉన్నటువంటి 6 సంక్షేమ పథకాలు మొత్తం ఉమ్మడి ఒక కార్యాచరణ అనేది ప్రజల్లోకి తీసుకెళ్తాను. అదే అంటే నిన్నటి సభలో ప్రజల్లోకి వాటిని నిన్నటి ఒక అవకాశాన్ని ఏ రకంగా మలుచుకున్నారు మరి? అర్చన గారు, నిన్న జరిగినటువంటి సభ ఏదైతే ఉందో సేమ్ అటువంటి సభలో ఉమ్మడి కార్యాచరణ సభలు కూడా ప్రతి జిల్లాలో ఒకటి పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గం ఆ జిల్లాలో ఉన్నటువంటి 7 అయితే 7, 9 అయితే 9, 10 అయితే 10 నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్తలు అవనండి, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఆస్పిరేషన్స్ ఎవరైతే ఎవరైనా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సమన్వయంతో ఇటువంటి సభలు నిర్వహించాలని ఇరువురు కూడా ఒక మాట్లాడుకోవడం జరిగింది. ఖచ్చితంగా త్వరలో ఇంప్లిమెంటేషన్ అవుతాయి. ఎందుకంటే రేపు ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఏదైతే మరి బీజేపీతో ఈ పొత్తుల విషయంలో మాట్లాడడానికి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది కూడా ఒక కొనుక్కొచ్చే అంశం అమ్మ. వాళ్ళు 6 ఎంపీలు అడుగుతూ ఉన్నారు, అలాగే దాదాపుగా 10 మరి ఎమ్మెల్యే సీట్లు అడుగుతూ ఉన్నారు అనేది బయటకు వస్తున్నది. ఖచ్చితంగా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? నాకు తెలిసినంత వరకు ఎంపీలు ఎక్కువ అడుగుతూ ఉన్నారు. దీనిపైన కొంచెం మాట్లాడటం జరుగుతుంది. ఒక 2-3 రోజుల్లో ఇది కూడా ఒక కొనుక్కొచ్చిన తర్వాత ముగ్గురు కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూడా ప్రతి సభలో కూడా పాల్గొంటారు. మేము ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాం అమ్మాగో, మేము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మహిళలందరికీ ఉచిత ఏదైతే ఆర్టీసీ బస్సు ఉందో అది ప్రయాణానికి మీ అందరికి ఉచితం అని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. అలాగే ఏదైతే మరి మేము అధికారం రాగానే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లోడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా ప్రతి సంవత్సరం కూడా మరి అమ్మఒడి వచ్చేటట్టుగా ఇప్పుడు ఏదైతే అమ్మఒడి స్కీమ్ ఉందో దాన్ని కూడా ప్రతి పిల్లలకు వచ్చేటట్టుగా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారు. అలాగే 45 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు కూడా మరి పెన్షన్ విధానం, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇవన్నీ కూడా మరి మేము మెయిన్ గా ఫ్యాక్టరీగా వెళ్తున్నాం అమ్మ. ఏంటంటే రైతులకు కానీ ఏమన్నా, అలాగే మత్స్యకారులకు కావనివ్వండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కిందట యువశక్తి ప్రోగ్రామ్ లో మాట్లాడారు. ఏమని జట్టీలు నిర్వహించాలి, మత్స్యకారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ రూపంలో ఇస్తే వాళ్ళకి ఏదైతే కొన్ని పరికరాలు ఉంటాయో అవి కొనుక్కుంటే విదేశాలకి వెళ్ళి వాళ్ళు బతకవలసిన అవసరం లేదు, ఇక్కడే మత్స్యకారులందరూ కూడా బతకొచ్చాను ఒక విధానం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారమ్మా. ఇవన్నీ కూడా ప్రతి సేనికి నీరు, ప్రతి సేతికి పని అనే ఒక నిదానంతో జనసేన పార్టీ కూడా ముందుకు వెళ్తా ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఒకటేనమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూడండి, మేము చేయబోయే పరిపాలన చూడండి. కిందసారి నేను 2014లో టీడీపీకి అలాగే బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు పరిపాలనలో నేను అప్పుడు చేసిన తప్పులకి తర్వాత 2019లో మేము ఒంటరిగా ఎలవాల్సి వచ్చింది. ఈసారి నా మీద నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారమ్మా. ఓకే, ఇప్పుడు మీరు మీ కూటమి సంయుక్తంగా ప్రకటించిన ఈ 6 వీటిల్లో చూసుకుంటే అంటే మీరు కేవలం ఓటర్లుగా మార్చుకోవడానికి, ప్రజలు ఓటర్లుగా మార్చుకోవడానికే ప్రకటించారా ఈ సూపర్ 6, లేకపోతే అభివృద్ధికి? ఎందుకంటే 45 ఏళ్ళు దాటిన వారికి మీరు పెన్షన్ అంటున్నారు, అంటే కేవలం మహిళలకే లేకపోతే పురుషుల మహిళలకి అందరికీనండి? మా జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఆ విధానం తొంగలోకి తొక్కాడు జగన్మోహన్ రెడ్డి. కానీ మేము సంపద ఎలా సృష్టించాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి. ఆయన 15 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనకు విజన్ ఉంది, ఆయనకు తెలుసు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా తీసుకెళ్లాలన్నది చంద్రబాబు నాయుడు తెలుసు. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, ఖచ్చితంగా సంపద సృష్టించడం తెలుసు, అలాగే ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడమో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు అండి,
ఆయనకి ఏదో కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక అవకాశం అంటే ఇచ్చారు. ఆ కోతికి పరిపాలన ఎలా చేయాలో తెలియదు, కోతి శాస్త్రం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఆ రాయి ఎట్టేసితో తెలియదు కదమ్మా. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అని ఒక పిచ్చోడి చేతిలో పెట్టడం జరిగింది. ఆయనకు పరిపాలించడం చేతకాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులని అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండల్ని అన్నిటిని గనుల్ని ధ్వంసం చేస్తూ దాచుకుంటున్నాడు. ల్యాండ్ శాండ్ మైన్ అన్నిట్లు కూడా ఎక్కడ లేదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈ రోజు మనం చూసాం రుషికొండలో ఉన్నటువంటి ఆ భవనాన్ని కూడా మరి ఇది ఓపెన్ చేయడానికి రోజా గారు వెళ్ళారంటే అర్థం చేసుకోండి. అక్కడ నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అక్కడ నరబలి ఏదో ఇచ్చారు, ఆ ద్రోహ శాంతి చేయడానికి ఒక బలిదానం ఇచ్చారనేది వార్తలు బయటకు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమైనది ఖచ్చితంగా బయటపడతాయి. ఇవన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు అధికారంలోకి రావడానికి నరబలి ఇస్తారా, ఏ బలి ఇచ్చినా సరే మీరు నెక్స్ట్ అధికారంలోకి రారు. మీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, మీ ఎక్స్పైరీ డేట్ చింపేస్తా ఉన్నారు. షాకిర్ రెడ్డి గారు ఒక నిమిషం అండి, మీరే మాట్లాడండి. జనాలు మీ మీద విశ్లేషణ అసంతృప్తిగా ఉన్నారు. మీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, మరొక 40 రోజుల్లో ఈ జనాలు అంది సత్యం గారు ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు మీరు ఒక నిమిషం ఆగండి. అంది సత్యం గారు అలాగే ఒక నిమిషం ఆగండి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. మీ టర్మ్ ఇప్పుడు వస్తుంది. అంది సత్యం గారు మాట్లాడియండి. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెవలప్మెంట్ కి ఒక విజన్ అనేటువంటి దాన్ని ఖరారు చేయకపోతే వచ్చిన వాళ్ళల్లో ఒక వ్యూహం అమలు జరిపి అది ఎడుగాకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఆ ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు రాజధాని ఒకటంటే జగన్ వచ్చి 3 రాజధానులు అన్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కడతానంటే నేనే కడతాను పోలవరం కట్టి సగం వచ్చినాక బాగా కట్టట్లేదు, లాగా రివర్స్ మనం టెండర్స్ పిలుద్దామని జగన్ వచ్చి అన్నాడు. ఇట్లా అలా ఉంటే రాష్ట్రం అభివృద్ధి కాదు. మనకిప్పుడు భారతదేశంలో 3 విజన్స్ ఉన్నాయి. పంజాబ్, హర్యానా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి అగ్రస్థితికి చేరుకున్నాయి. అట్లాగే గుజరాత్ లో ఏ పార్టీ ఉన్నా